కేవలం 3 పదార్థాలతోనే మంచి రెమెడీ తయారు చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు మెంతులమ్మా, మెంతులు మన ఇంట్లో దొరికేటువంటివి, జీలకర్ర మన ఇంట్లో దొరికేటువంటిది, అదేవిధంగా మిరియాలు. ఈ 3 పదార్థాలతో ఈ నొప్పులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చమ్మా. మెంతులు ఒక 100 గ్రాములు తీసుకొని వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి మెంతులు. అదేవిధంగా జీలకర్రను కూడా ఒక 50 గ్రాములు తీసుకొని వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి. మెంతులు 100 అయితే జీలకర్ర 50 గ్రాములు. చివరిగా మిరియాలు కొద్దిగా వేయించేసేసి ఒక 5 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రోజు మార్నింగ్ ఒకసారి, బిఫోర్ టిఫిన్ ఆర్ ఆఫ్టర్ టిఫిన్, అండ్ నైట్ అట్ బెడ్ టైం, లేకపోతే సాయంకాలం అయినా తీసుకోవచ్చమ్మా, దానికి ఏమి తెలియదు. సో ఒక కప్ ఆఫ్ గోరువెచ్చని మిల్క్, ఇందులో ఒక 2 గ్రామ్స్, మాక్సిమం 2.5 గ్రామ్స్ ఆర్ హాఫ్ టీ స్పూన్ ఆ పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నామమ్మా. తీసుకోవడం వల్ల ఏమైతుందంటే క్రమంగా నొప్పులు తగ్గిపోయి, ఆ కండరాల నొప్పులు తగ్గిపోతాయి, తర్వాత కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, ఎముకల నొప్పులు తగ్గిపోతాయి, ఎముకలకు మంచి పటిష్టత వస్తుంది. ఈ పోషకాహార లోపం వల్ల కూడా చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంటుందమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఆహారం అయితే కడుపు నిండా 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు తినగలుగుతున్నాం తప్ప పోషకాలు అయితే లేవమ్మా. సో ఈ పోషకాల లోపం కూడా తగ్గించేటువంటి శక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా ఉందమ్మా. కాబట్టి మల్టీ బెనిఫిట్స్, సైడ్ బెనిఫిట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, సేఫ్టీగా వాడుకోవచ్చు. కరెక్ట్ సార్. అయితే చిన్నపిల్లలకి కూడా కొంచెం ఎముకలు బలం రావటం కోసం, అంటే కొంతమంది చిన్నపిల్లలు ఊరికే పడినప్పుడల్లా పాపం ఫ్రాక్చర్స్ అవుతాయి, కొంచెం వీక్ గా ఉంటారు, కాల్షియం డెఫిషియన్సీతో ఉంటారు, వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చా? వాడుకోవచ్చమ్మా. 2 పూట్ల ఇవ్వాలి, 1 పూట? వాళ్ళకి పరిస్థితి కొద్దిగా ఉంటే 1 పూట సరిపోతుందమ్మా. అది కూడా డోస్ ఇంత అక్కర్లేదమ్మా. 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు వాళ్ళ వయసును బట్టి. పెద్దవాళ్ళు అయితే అప్పుడు 2.5 గ్రామ్స్, హాఫ్ టీ స్పూన్ వాడుకోవచ్చు. పిల్లలైతే మాక్సిమం 1 గ్రామ్ వరకు సరిపోతుందమ్మా. పావు స్పూన్ కంటే కూడా తక్కువ. పావు స్పూన్ అంటే రౌండ్ అబౌట్ 1.5 గ్రామ్ 2 గ్రామ్స్ మధ్యలో వస్తుంటుంది. సో అంతకంటే కూడా తక్కువ. చిటికెడు వేస్తే సరిపోతుంది అంతే మా, అట్లా పట్టుకొని 2-3 చిటికలు వేసినా సరిపోతుంది. ఓకే, అట్లా ఒక్కసారి వాడితే సరిపోతుందమ్మా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అడిగినట్లు ఈ రోజుల్లో ఏమైతుందంటే సూర్య భగవానుడు ఉన్న ఆయన ఆశీర్వాదం మనకు దొరకట్లేదు. అవును సార్. అంతా ఇంట్లో ఏసీ అయిపోయింది, తర్వాత ఆఫీసులలో ఏసీ అయిపోయింది, స్కూల్స్ లో ఏసీ అయిపోయింది, వెహికల్స్ మనం వాహనంలో ప్రయాణం చేసే వాహనాల్లో ఏసీ అయిపోయింది, కాలేజీల్లో ఏసీ అయిపోయిందమ్మా. సో ఎప్పుడైతే మనకు సూర్యకిరణాల ప్రభావం లేకపోయిందో మన బాడీ మీద, విటమిన్ డి ఉత్పత్తి కాదమ్మా. విటమిన్ డి ఎప్పుడైతే మన బాడీలో తక్కువైపోతుందో అప్పుడు ఎముకలు పెలుసుబారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. సో చిన్న వయసులోనే ఎముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలన్నీ కలుగుతుంటామా. కాబట్టి అలాంటి వాళ్ళు కనీసం సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేసుకొని ఆ విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవడం మంచిదమ్మా. నేను చెప్పినటువంటి టిప్ తో పాటు ఇది చేయడం వల్ల ఏమైతుందంటమ్మా, ఇప్పుడు విటమిన్ డి ఎప్పుడైతే మన బాడీలో పుష్కలంగా ఉంటుందో ఎముకలకి కాల్షియం చాలా ముఖ్యమైనటువంటి అవసరం, మీకు అందరికి తెలుసు. అవును. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియము ఎముకలు గ్రహించాలంటే విటమిన్ డి అవసరం ఉంటుందమ్మా. ఎప్పుడైతే మన బాడీలో విటమిన్ డి ఉండదో అప్పుడు మనం ఎంత కాల్షియం టాబ్లెట్స్ టన్నులు మింగిన ఆశించిన ప్రయోజనం ఉండదమ్మా. వేస్టేజ్ కింద వెళ్ళిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి విటమిన్ డి చూసుకొని, ఒకవేళ విటమిన్ డి లోపం ఉన్నటువంటి పరిస్థితి అయితే విటమిన్ డి సప్లిమెంట్ వాడుతూ ఏదన్నా కాల్షియం సంబంధించినటువంటి లేకపోతే నేను చెప్పినటువంటి ఇలాంటి టిప్స్ వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్, చాలా మంచి టిప్ చెప్పారు. 100 గ్రాములు మెంతులు వేయించి అందులో 50 గ్రాములు జీలకర్ర, అలాగే ఒక 5 గ్రాములు మిరియాలు వేయించుకొని పొడి కట్టుకొని రోజు పొద్దున సాయంత్రం పాలల్లో గనక తీసుకుంటే ఎముకలు గట్టిగా స్టిఫ్నెస్ తగ్గిపోతుంది, అలాగే ఎముకలకి బలం వస్తుంది, అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది.